ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు గొప్ప దేవుడు. తన యొక్క బిడ్డలు క్రమంగా నడవాలని, తన ఆజ్ఞలలో నడవాలని ఆశపడుతూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. తప్పు చేయకూడదట. తప్పు చేస్తే ముప్పు అనేటువంటిది తప్పదు. తన బిడ్డలకు అంత ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు పొందుపరిచాడు 119వ కీర్తనలో. అవి నిర్దోషత్వము కలిగినటువంటి వాట, దోషము లేనటువంటివి. ఏ దేశములో మనుషులున్నా, ఏ ప్రాంతములో జనాభా ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా దైవ నియమితమైనటువంటి దైవాజ్ఞలు అవి. కాబట్టి కులంతో, జాతితోటి, భాషతోటి, పరిస్థితులతోటి పెట్టుకోలేదు దేవుడు. అందరూ నావారే. ఎక్కడ జీవిస్తున్నా తప్పులు లేకుండా జీవిస్తే వారు నా బిడ్డలే అన్నట్లుగా అంత ప్రేమతో దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క శాసనాలను మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తానంటే, ఒక తప్పు ఒక మనుష్యుడు చేస్తే, తప్పు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అది తప్పుగా అనిపించదు, కానీ కొన్నాళ్లకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. భూమిలో గింజ పాతి పెట్టడం లాంటిది తప్పు. అంటే నేను టెర్రస్ మీద కొన్ని గింజలు నాటాను. నా పాస్టమ్మ గారు వచ్చి, ఈ బకెట్లో ఏటండి అన్నది. ఆ విత్తనాలు వేసాను. ఏ విత్తనాలు అంటే నేను మర్చిపోయాను. ఏం చేస్తానంటే బీర విత్తనాలు వేసాను, ఆనప విత్తనాలు వేసాను, కాకర విత్తనాలు వేసాను. ఆ బకెట్లో ఏమున్నాయో నాకు తెలియదు. అప్పటికి ఇంకా మొలకలు రాలా. మొలకలు కనుక వస్తే నన్ను అడుగుతుందా? చెప్పండి. మొలకలు కనుక వస్తే నన్ను అడగదు కదా ఆమె. మొలకలు రాలేదు, కానీ దాంట్లో ఏం వేసానో నేనే మర్చిపోయా. అవి వచ్చిన తర్వాత తెలుస్తాయి అన్నాను, అంతే. అవి వచ్చిన తర్వాత తెలుస్తాయి. తప్పు కూడా అంతే. అర్థమైందా? ఎందుకనంటే ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఆ తప్పు వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఉన్న వస్త్రాలు పోయిన తర్వాత కానీ అది తప్పు అని తెలియలే. దేవుడు ఇచ్చాడు, మహిమ వస్త్రాలు ఇచ్చాడు, ప్రభావ వస్త్రాలు ఇచ్చాడు. ఏ వ్యాధి రానటువంటి మహిమ వస్త్రాలు అవి. ఏ దెయ్యము, ఏ దురాత్మ ఆ ఒంటి మీద వాలనటువంటి ప్రభావము కలిగినటువంటి వస్త్రాలు అవి. ఏ బాధ ఆ చర్మం మీద రానటువంటి కాపుదల కలిగినటువంటి వస్త్రాలు అవి. అటువంటి వస్త్రాలు మరలా ఎవరికి ఇవ్వలేదు దేవుడు. అంత అద్భుతమైనటువంటి మహిమ వస్త్రాలు ఇచ్చాడు. వాళ్ళు తప్పు చేశారు. తప్పు ఎంత ఘోరమైనటువంటి తప్పు అంటే అది వాళ్ళకి అనిపించలేదు. మనం చేస్తున్నది తప్పు అని చెప్పి అనిపించలేదు, అనిపించదు. ముందు కళ్ళకు ఇంపుగా కనిపిస్తుంది, నోటికి ఇంపుగా అనిపిస్తుంది. కానీ చేసిన తరువాత, ఉన్నవి ఊడిపోయిన తరువాత అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఇలా ఉన్నామేమిటి, నువ్వు అలాగున్నావేమిటి, నేను ఇలా మారిపోయానేమిటి అని చెప్పి అప్పుడు తర్జన భర్జన చేసుకుంటున్నారు. అయ్యో మనం ఇలా ఉండకూడదు. బట్టలు పోగొట్టుకున్నటువంటి వారిగా, దిగంబరులుగా మనం ఉండకూడదు. ఇప్పుడు ఈ దిగంబరత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వల్ల కాల.
ఆ తప్పు వల్ల వాళ్ళు వస్త్రాలు కోల్పోవటమే కాదు, అసలైనటువంటి ఆస్తి ఏంటో తెలుసా? సంతోషం. అర్థమైందా? అసలైనటువంటి ఆస్తి ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. రెండు కోల్పోయారు. అర్థమైందా? రెండు కోల్పోయారు. వాళ్ళ తప్పు ఈనాటి వరకు మన మీద ఉంది. వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల పరలోక రాజ్యము నుండే పరమాత్ముడు భూలోకానికి రావలసినటువంటి గతి పట్టింది. చూసారా? ఆ తప్పు వాళ్ళతో ఆగిపోలేదండి. ఆ తప్పు వాళ్ళతో ఆగిపోతే చాలా బాగుండేది. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతతి మీద, భూమి ఏమైపోయిందంటే శపించబడిపోయింది ఆ తప్పు వల్ల. ఏం చేతనంటే ఎక్స్కర్షన్కి ఒక 40 మంది యవ్వన బిడ్డలు, కాలేజీ స్టూడెంట్స్ వెళుతున్నారు. ఆ యొక్క డ్రైవరు ఘాట్ రోడ్డు మీద బస్సును నడిపిస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి స్థలము చూడాలని విహారయాత్రకి వెళుతున్నటువంటి సమయంలో ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయో తెలుసా? ఇలా వంపులు కలిగి ఉంటాయి. అందులోకి పైకి వెళ్తున్నారంటే లోతైనటువంటి లోయ ఉంటుందన్నమాట. అది లేదంటే చాలా అడుగుల లోతులో ఉంటుంది. కింద నుండి పై కొండకి వెళ్ళాలి అంటే చాలా ప్రయాస. ఈ 40 మందిని తీసుకుని వెళ్తున్నటువంటి డ్రైవర్ చాలా చాకచక్యంగా తీసుకుని వెళ్ళాలి. ఏం చేతనంటే పైకి వెళ్తున్నటువంటి బస్సులన్నీ కూడా చాలా కండిషన్గానే ఉంటాయి, చాలా కొత్త బస్సులుగానే ఉంటాయి. దానికి ఉన్నటువంటి లోటుపాట్లు చూసుకునే డ్రైవర్కి ఇస్తూ ఉంటారు ఓనర్ గారు. అలాగనే డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే 40 మందిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఒక మడుపు దగ్గరికి వచ్చేసరికి కనురెప్ప ఏమైందో తెలుసా? మూసి తెరిచేది ఏమైపోయింది? కొంచెం స్లోగా వేశాడు అంతే. ఆ బస్సు రోడ్డు మీద లేదు. 200 అడుగున ఉన్నటువంటి లోయలోనికి ఏమైపోయింది? అది దొల్లికిపోయింది. ఎవరిది తప్పు? ఒక వ్యక్తి చేశాడు అంతే. ఏం చేశాడు? కన్ను రెప్ప తెరవటం కొంచెం లేట్ చేశాడంటే, అంటే ఏమొచ్చింది? అక్కడ కునుకు వచ్చింది అంతే. ఈ కునుకులో బస్సు నడుస్తుంది. ఈ కునుకు పాటలో ఏమైపోయిందంటే ఘాటు రోడ్ల మీద నుంచి కిందకి దొర్లుకుంటూ పోయింది. ఎంతమంది చనిపోయారు? బస్ ఖరీదు ఎంత? వాళ్ళ యొక్క ప్రాణాల విలువ ఎంత? ఈ యొక్క యావత్ ప్రపంచానికి ప్రముఖులై ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఇద్దరు మనం చేసేది చాలా చిన్న పొరపాటని అనుకున్నారు. కానీ పరమాత్ముడే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన మూల్యం చెల్లించవలసిన అగత్యం అనేటువంటిది ఏర్పడింది ఆ యొక్క తప్పు వల్ల. ప్రియమైన సోదరుడు సోదరి, ఒకసారి ఆలోచన చేయండి. తప్పు చేసిన తరువాత సర్దుకుపోదాం, సరిపెట్టేసుకుందాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ తప్పు ఎటువంటిదై ఉన్నప్పటికీ కూడా వెనకాల ఉన్నటువంటి వాళ్ళ మీద భారం పడుతుందండి. వెనకాల ఉన్నటువంటి వాళ్ళ మీద భారం పడినట్లయితే ఆర్థిక వ్యవస్థ కూలబడిపోతుందండి. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే కూలబడిపోయిందో ఇంకా ఎలా బ్రతకాలో అనేటువంటిది వారికి తెలియదండి. ఎక్కడ జీవించాలో తెలియదండి. అందరూ దూరం అయిపోతారండి. ఆప్తులందరూ కూడా, స్నేహితులందరూ కూడా ఏమైపోతారంటే దూరం అయిపోతారు. ఉదాహరణకు చెప్తాను, యోబు భక్తుడు ఎంత ధనవంతుడు, ఆర్థిక వ్యవస్థ ఏమైపోయిందంటే అతనికి ఉన్నటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయాయి. వచ్చే రాబడి లేదు, క్షీణదశలో ఉన్నాడు. అంతవరకు కూడా సలాం కొట్టినటువంటి వారు, అంతవరకు కూడా ప్రైజ్ లార్డ్ అయ్యగారు అని చెప్పి అన్నటువంటి వారు ఏమైపోయారో తెలుసా? దూరం అయిపోయారు.
కట్టుకున్నటువంటి ఇళ్ళకు తప్పదు కదా బాధ. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆదాము అవ్వలు చిన్న తప్పే కదా అనుకున్నారు, అంతే. వాళ్ళ వల్ల తిరిగి వాళ్ళు కోలుకోలేకపోయారు. వాళ్ళ యొక్క తెలివి వల్ల పోయినటువంటి వస్త్రాలు సంపాదించలేకపోయారు. అది తప్పు కనుక చేసినట్లయితే అది శాపముగా మారుతుంది. దాని ద్వారా పోగొట్టుకున్నటువంటి విలువ మనకి సొసైటీలో ఎప్పుడు రాదు, సమాజంలో ఎప్పుడూ రాదు, బంధువుల మధ్య ఎప్పుడూ కూడా కలగదండి. మనల్ని వెలివేసినటువంటి వారిగానే చూస్తారు. అయ్యి బాబా ఈడు వచ్చాడా, అయ్యి బాబా ఇది వచ్చిందా అన్నట్లుగా భయపడిపోతూ ఉంటారు. ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పిదం, ఈ తప్పు ఫలానా దాని ద్వారా మాకు జరిగింది, ఈ అవమానం ఫలానా దాని ద్వారా జరిగిందని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పటికీ కూడా అది క్షమించబడలేనటువంటి నేరముగా దేవుడు పరిగణించాడు. చిట్ట చివరికి తన యొక్క ఉన్నతమైనటువంటి ఆస్తిని ఏం చేశాడంటే, నాది నాకు ఇచ్చేసి, నాది నాకు విడిచిపెట్టేసేసి మీరు పొండే అని చెప్పి ఏం చేశాడంటే ఆ తోట నుండి బయటికి నెట్టేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, సమాజం మారుతూ ఉంది, దేశాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. సాతానుడు చాలా వలేసి ఎవరి చేత తప్పు చేయించాలి, ఎవరి చేత శాపములో పడేటట్లుగా చెయ్యాలి, ఎవరిని శోధనలో పెట్టాలి. ఏం చేతనంటే వాడు మనకి చెప్పాలి, వాడు మనకి పగవాడు, వాడు మనకి పగవాడు. పగవాడు ఎప్పుడూ కూడా తప్పులు చూపెడుతూ ఉంటాడు ప్రభు దగ్గర. ఏం చేతనంటే బైబిల్ గ్రంథంలో నోవహు తాతయ్య గారిని ఎలా వాడుకున్నాడండి దేవుడు, బాగా అర్థం చేసుకోండి. నోవహు తాతయ్య గారిని ఎలా వాడుకున్నాడు? దేవుని చేత కృప పొందినటువంటి వాడిగా, అప్పటికే ఆదాము అవ్వల ద్వారా ఇంప్రూవ్మెంట్ అయిపోయినటువంటి జనాభా, భూమండలం అంతా కూడా ప్రజలతో నిండిపోయినప్పుడు అసలు ఎలా ఉంది అని చెప్పి దేవుడు చూచినప్పుడు ఎలా ఉందండి? ఎక్కడ న్యాయం లేదు, ఎక్కడ ధర్మం లేదు, ఎక్కడ పరిశుద్ధత లేదు, చెడిపోయింది, బహుగా చెడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నేను ఏదో ఒక కుటుంబాన్ని ఎంచుకోవాలి అని చెప్పి దేవుడు చూచాడు. నోవహు గారి యొక్క కుటుంబం కనబడింది, చాలా మంచిది. దేవుని యొక్క దృష్టిలో కృప పొందినటువంటి వాడిగా కనిపించాడు, బాగానే ఉంది. దేవుడు చెయ్యమన్నవన్నీ కూడా చేశాడు, బాగానే ఉన్నవి. మరలా నోవహు గారు ద్వారా సృష్టిని మరలా నేను చెయ్యాలి అని చెప్పి అంత ఆశ కలిగినటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఒక గొప్ప దైవజనుడు, ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కృప పొందినటువంటి వాడు, తన కుటుంబాన్నే కాకుండా దేవుడు చెప్పినటువంటి ఆడ మగ క్రిమి కీటకాదుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, చతుష్పాద జంతువులు ఇవన్నిటినీ కూడా రక్షించినటువంటి రక్షకుడు. ఒక భూతార్థం పెట్టి చూచినప్పటికీ కూడా దోషము కనిపించినటువంటి విధముగా నిందారహితుడిగా జీవించినటువంటి వ్యక్తి, గొప్ప యజమానుడిగా, గొప్ప భక్తుడుగా, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? 9వ అధ్యాయం ఆదికాండము 20వ వచనం చూడండి. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ఇలా చూడండి, అంతా అయిపోయింది. దేవుడు చెప్పినటువంటి నిర్మాణం చేశాడు, రావలసినటువంటి ఉగ్రత వచ్చింది. ఈ జలప్రలయంలో మొత్తం సర్వనాశనం అంతా కూడా మునిగిపోయింది. ప్రజలందరూ కూడా జల సమాధి అయిపోయారు. ఈ ఒక్క కుటుంబము
రక్షించబడింది. దీని ద్వారా మరలా సంతానోత్పత్తి. అయితే ఆఖరి దినాలలో మరి బ్రతికేందుకు కావాలి కదా, ఏదో ఒక పని కావాలి కదా. ద్రాక్ష తోట వేసాడు. ఆ ద్రాక్ష తోట ద్వారా వచ్చినటువంటి ద్రాక్ష పళ్ళ రసం ఏం చేశాడంట? తాగటం మొదలెట్టాడట. ఎంతవరకు తాగాడంటే తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలియనంత వరకు తాగాడంట. తప్ప కదా? అది తప్ప కాదా? చెప్పాలి, అది తప్ప కాదా? ద్రాక్ష తోటలు తప్పు కాదు, ద్రాక్ష పళ్ళు తినడం తప్పు కాదు. ద్రాక్ష రసం ఉన్నదే, అది కుల్లబెట్టుకుని మగ్గబెట్టుకుని అది త్రాగుతారే, అది దేవుని యొక్క దృష్టిలో చాలా నేరం. ఎంతవరకు త్రాగాడు అంటే తన సొంత కుమారుడే వచ్చి నవ్వే అంత విధముగా దిగంబరుడు అయిపోయాడు. సరే, ఒక తప్పు ఏం చేస్తుందో తెలుసా? ఒక దిగంబరత్వాన్ని ఇస్తుంది మనకి. దాని అర్థం ఏంటంటే బట్టలు అనేటువంటివి పరపతికి సంబంధించినటువంటివి, గౌరవానికి సంబంధించినటువంటివి, మర్యాదకు సంబంధించినటువంటివి. తన కడుపున పుట్టినటువంటి బిడ్డే నాన్న 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 అని చెప్పి గేలి చేసి అవమానపరిచే అంత విధంగా ఏం చేశాడంటే తాగాడట. తాగటం ఎంత నేరం, ఎంత దోషం ఏమండి? ఒకసారి ఒక 10 మంది తాడి చెట్టు కింద కళ్ళు తాగుతున్నారట. దాంట్లో ఒకడు బాగా తాగి నేను చెట్టెక్కుతానని పాట పాడుతున్నాడంట. వీడు ఇలాగే పాడతాడని చెప్పేసి ఊరుకున్నారు. ఆడు సర్రని చెట్టు ఎక్కేసాడంట, తాడి చెట్టు ఎక్కేసాడంట. ఇప్పుడు అక్కడి నుంచి పాడుతున్నాడంట, నేను చేతులు వదిలేస్తాను. ఇప్పుడు నేను చెట్టు ఎక్కుతాను అన్నటువంటి వాడు 10 మంది కాపాడగలరు. ఇప్పుడు ఎక్కిన తర్వాత నేను చేతులు వదిలేస్తాను ఎవరు కాపాడతారు చెప్పండి? ఎవరు కాపాడతారు? వదిలేసాడంట. వదిలేస్తే ఏమైంది? ఈ 10 మంది ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? శ్మశానానికి తీసుకుని వెళ్ళారు. అంటే తాగిన తరువాత వ్యవస్థ ఏమైపోయింది? తాగిన తరువాత మర్యాద ఏమైపోయింది? తాగిన తర్వాత అంతవరకు సంపాదించుకున్నటువంటి ఘనత ఏమైపోయింది? ప్రియమైన సోదరుడు సోదరి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు దీనిని ఒప్పుకోవటం లేదు. చాలామంది దేవుని యొక్క బిడ్డలే అంటూ ఉంటారు, తాడి చెట్టుని సృష్టించింది దేవుడే కదా కదా, తాడి చెట్టునిచ్చింది దేవుడే కదా, దేవుడే. ఈత చెట్టునిచ్చింది కూడా దేవుడే కదా, దేవుడే. మరి దాని కళ్ళు తాగొచ్చు, దీని కళ్ళు తాగొచ్చు కదా, దాని కళ్ళు తాగొచ్చు, దీని కళ్ళు తాగొచ్చు కదా. ఇటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉన్నారు. మరలా ఈ నేరం ఎవరి మీద పెడుతున్నారంటే దేవుని మీద పెడుతున్నారు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యం అయినప్పుడు దేవుడు ఎందుకు ఈ ఈత చెట్లు సృష్టించాలి, దేవునికి అసహ్యమై ఉన్నదని అని చెప్పి తెలుసుకున్న తరువాత ఈ తాడి చెట్లు ఎందుకు మొలిపించాలి? ఎవరి మీద వేస్తున్నారు క్వశ్చన్? మళ్ళా దేవుని మీదకి. మళ్ళా దేవుడే కనుక తిరిగి ఒరే ఈత చెట్లు ఇచ్చాను నేను, తాడి చెట్లు ఇచ్చాను, అలాగే జిల్లేడు చెట్లు కూడా ఇచ్చాను రా, ఆ పాలు తాగండి రా అని దేవుడంటే ఎలా ఉంటుంది అంటారు? ఆ చెట్లు కూడా నేనే ఇచ్చాను కదా, ధారాళంగా పాలు వస్తాయి. ఈ మేకపాలు, ఆవు పాలు, గేదె పాలు మానేసి ఆ పాలు తాగండి రా అంటే ఎవరైనా తాగుతారా? ఎవరు తాగరు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో పరాయి వాళ్ళు వేలు పెట్టి చూపే విధంగా మనము తప్పు చేయకూడదు. అది దాని అర్థం. పరాయి వాడు అనగా సైతానుగాడు, అపవాది. ఏం చెప్తానంటే ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు
ఇలా చెప్పడం నేను విన్నాను. ఇక్కడ చూడండి, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలండి, మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలం, దేవుని యొక్క రక్తము చేత కడగబడి వధువ సంఘముగా మారినటువంటి వారం. మన మీద నేరము మోపడానికి మనకంటే ముందుగా ఎవరున్నారు భూమండలం మీద? అపవాది ఉంది, అపవాది ఉంది. అంచేత మనం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల యొక్క లిస్టు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, 6 మాసాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి దేవుని దగ్గరికి పట్టుకుని వెళ్ళటం లేదంట. రాత్రింబగళ్ళు ఇంకా మనం పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్కే అది నిద్ర వస్తున్నప్పుడు నిద్రపోతుంది, తర్వాత కాయాలనుకున్నప్పుడు కాస్తుంది. కానీ మన మీద నేరం మోపాలని, మన తప్పులన్నీ కూడా ఎంచి చూపాలి దేవుని దగ్గర అని చెప్పి ఏం చేతనంటే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది రక్షించబడుతున్నారు. భూలోకంలో పరిస్థితులన్నీ కూడా తారుమారై ఉన్నప్పుడు, చెడిపోయినప్పుడు నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించాను. ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి వారు చెయ్యూరులోనే కాదు, అమలాపురంలోనే కాదు, ఆసియా ఖండంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది వధువ సంఘముగా ఉన్నారు ఆయనకి అని చెప్పి దేవుడు మురిసిపోతుండుంటే ప్రతి క్షణము కూడా దేవుని దగ్గర ఈ సొద పెడుతున్నాడంట. వీడు వెళ్ళి ఇంతమంది తప్పు చేశారు, ఈ పాస్టర్లు ఈ తప్పు చేశారు, ఈ సంఘ పెద్దలు ఈ తప్పు చేశారు, ఇదిగో నేరం అని చెప్పి నేర చరిత్ర దేవుని దగ్గర పెడుతున్నాడంట వీడు అపవాది. రాత్రింబగళ్ళు మన మీద మరి ఏం చేస్తాడంటే సైతాన్ గడికి కూడా వాక్యం తెలుసు, సైతాన్ గడికి కూడా ప్రార్థన తెలుసు, సైతాన్ గడికి కూడా మరి మనం సేవిస్తున్నటువంటి దేవుడే దేవుడు కదా, తండ్రి. కాబట్టి ఎంట్రన్స్ అనేటువంటిది వాడికి కూడా ఉంది. అర్థమవుతుంది కదా. మనము కళ్ళు మూసుకుని పాలు త్రాగుతున్నటువంటి పిల్లిలాగా ఒకవేళ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇతరుల ద్వారా మనం అనిపించుకునే స్థితిలో దేవుడు దగ్గర మన యొక్క తీర్పు ఉండకూడదు. ఇక్కడ నోవహు చాలా మంచి భక్తిపరుడే, చాలా ఉన్నతమైనటువంటి పిలుపులు అందుకున్నటువంటి వాడు, చాలా గౌరవప్రదమైనటువంటి వాడు, భక్తిపరుడు, దేవుని చేత కృప పొందుకున్నటువంటి వాడు, దుష్టులలో ఏ పాపము ఏ లోపము లేనటువంటి వాడు. కాబట్టే నోవహు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు చెప్పింది యావత్తు కూడా ఏం చేశాడంటే, దేవుడు చెప్పింది ఆ యొక్క కొలతలతోటి ఆ యొక్క ఓడను చేయమన్నప్పుడు కక్కుర్తి పడలా. తన దగ్గర ఆ జాతికి సంబంధించినటువంటి చెట్లు లేకపోయినా తన ఆస్తిని అమ్ముకున్నా లేకపోతే అప్పు చేసే మొత్తం మీద ఏం చేశాడంటే దేవుని యొక్క నెరవేర్పు, దేవుని యొక్క ఆ మాటల చప్పున ఆయన ఏం చేశాడంటే ఆ ఓడను చేసి ఏం చేశాడు, దేవా నా పని కంప్లీట్ అయింది, ఇంకా నీ పని చేసుకో అన్నట్లుగా. అంత గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు చూద్దాం. మరలాను 9వ అధ్యాయము 20వ వచనము. వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయినటువంటి హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. చూసారా ఏమైపోయింది, వెల్లడైపోయింది. అంతవరకు కూడా తన తండ్రి గారి గురించి ఏమాత్రమైనా తెలిసినప్పటికీ కూడా బయట పెట్టలేనటువంటి స్థితి ఇప్పుడు ఇంకొక కొడుకు ఏం చేశాడంటే బయట పెడుతూ ఉన్నాడు. మా నాన్న తాగిపోతే మా నాన్న తాగు. ఏమైపోయింది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక తప్పు చాలా భయంకరంగా దేవుడు ఏం చేస్తాడంటే ఎంచుతాడు. దాంట్లో ఆద్యంతములు చూడడు. ఆయన తప్పును తప్పుగానే ఏం చేస్తాడంటే ఖండిస్తాడు. ఆదాము అవ్వలు తప్పు చేశారు, వాళ్ళు సంతోషాన్ని కోల్పోయారు, చాలా బాధలు.
అలాగునే నోవహు గారి గురించి మనం చూసాం. అబ్రహాం గారి గురించి చూద్దామా? మనం అబ్రహాం గారి గురించి చూద్దామా? ఏం చేతనంటే చరిత్రలో చాలా ప్రముఖులైనటువంటి వారు. ఒక విషయము మనము సొంతంగా చెయ్యాలని చెప్పి ఎవరైనా ప్రోత్సహిస్తున్నప్పుడు, ఒక పని మీరే చెయ్యాలని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కొంచెం మనం ప్రార్థన చేసి, లేకపోతే వాక్యం తెరిచి, లేకపోతే ఆయన యొక్క ప్రత్యక్షత ఒక స్వప్నం ద్వారానో ఒక స్వరం ద్వారానో వినబడేంత వరకు కూడా మనము కనిపెట్టి దానిని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తదాస్తు అని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పింది. కానీ అబ్రహాం గారు అది చేయలా. అబ్రహాం గారు అది చేయలే. చూడండి 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయం. ఆరో వచనం చదవండి. ఆ ఆ ఆ 4వ వచనం చదవండి. అబ్రహాము గారు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. ఇలా చూడండి, అబ్రహాము గారికి భార్య ఉందా లేదా? శారమ్మ గారు ఉన్నారా లేదా? శారమ్మ గారు ఉన్నారు, సరే. మరి హాగరుతో పోయాడంటే ఎవరు? అబ్రహాము గారు. హాగరుతో ఎందుకు పోయాడు? పోకూడదు కదా. ఏం చేతనంటే ప్రత్యక్షంగా దేవుడు నీకు నేను సంతతిని ఇస్తాను అని చెప్పి వాగ్దానం అనేది ఉంది కదా. దేవుని యొక్క వాగ్దానము కానీ, దేవుని యొక్క సూచన కానీ, దేవుని యొక్క ప్రత్యక్షత కానీ లేదనుకో, సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఒక స్నేహితుడులాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాముని నడిపిస్తున్నాడు కదా అండి. అంత గొప్ప విశ్వాసం అబ్రహాము గారికి ఉంది కదా. తన యొక్క భార్య అయినటువంటి శారా మాట వినట ఏం చేశాడట? తన దాసి అయినటువంటి హాగరుతో వెళ్ళిపోయాడట. సంసారము చేస్తే ఎవరు పుట్టారు? ఇస్మాయేలు పుట్టాడు. మరి ఇస్మాయేలు అనేటువంటి ఆయన వారసుడు ఎలాగవుతాడు? అప్పటికే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు కదా. సొంత కుమారుడని, మా ప్రేమ పుత్రుడు అని చెప్పి చాలా గారాబంగా పెంచుకుంటున్నారు ఇస్మాయిల్ని. కానీ దానిని ఒప్పుకోలేదు దేవుడు. బాగా అర్థం చేసుకోండి, ఒప్పుకోలేదు. చాలా సంవత్సరాలు ప్రత్యక్షత ఆగిపోయింది అబ్రహాము గారికి ఈ పని చేసినందువల్ల. భార్య చేయమంది, భార్యను సంతోషపెట్టుట కొరకు అబ్రహాము అలా చేసినప్పటికీ కూడా, కానీ భార్య కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు కదా. దేవుని యొక్క స్వరము కదా, దేవుని యొక్క మాట కదా, దేవుడిచ్చినటువంటి వాగ్దానము కదా. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు కదా. తాను ప్రయాణము చేస్తున్నటువంటి సమయములో కంటికి కనుపాపు వలె దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అప్పటికి చాలా ఆస్తిపరుడిగా అబ్రహాము గారు మారారు. మరి ఇంత ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి అబ్రహాము గారు ఎందుకు దేవుణ్ణి అడగలేని కారణంగా ఈ రోజు వరకు కూడా ఏమైపోయిందో, ప్రపంచంలో శాంతి అనేటువంటిది లేదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? అతను తీసుకున్నటువంటి చొరవ, అతను తీసుకున్నటువంటి నిర్ణయము, అతను తీసుకున్నటువంటి దీనిని బట్టి ఇప్పటి వరకు కూడా ప్రపంచాల మధ్య, ప్రపంచంలో దేశాల మధ్య ఏమాత్రము కూడా శాంతి లేదు. కసబ్ గడు ఎక్కడి నుంచి వచ్చాడు? బిన్ లాడన్ గడు ఎక్కడి నుండి వచ్చాడు? సద్దాం హుస్సేన్ గడు ఎక్కడి నుంచి వచ్చాడు? అబూ సలీం గడు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నేతలకు ఏమైనా నిద్ర పడుతుందా? ఈ ఉగ్రవాదము, టెర్రరిస్టులు ఎక్కడి నుండి వచ్చింది?
ఎవరు చేసిన తప్పు వల్ల వచ్చింది? మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఎవరు చేసినటువంటి తప్పు వల్ల వచ్చింది? ఎవరు ఎవరు తొందరపాటు చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చింది? చూసారా, ఒక్క తప్పు. నా భార్య ఇలాగా వెళ్ళమంటుంది తండ్రి. ఏం చేతనంటే మాట్లాడుతుంటే పలకరిస్తున్నాడండి ప్రభువు అబ్రహాముతోటి. పిలిస్తే వచ్చేస్తున్నాడండి ప్రభువు. పిలిస్తే వస్తున్నాడు ప్రభువు. ప్రతి విషయంలోన కూడా నేనున్నాను, భయపడుకు అని చెప్పి శారమ్మ గారిని, అబ్రహాము గారిని ఏం చేస్తున్నాడండి? ధైర్యపరుచుకుంటూ నడిపిస్తున్నాడే. అంటే దీని యొక్క భావం, అబ్రహాము గారు కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు. అబ్రహాము గారికి కూడా ఎవరి మీద ఉంది? హాగర్ మీద ఉందన్నమాట. అంతే కదా మనం అనుకునేది. ప్రియమైన సోదరుడు సోదరి, ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు కూడా మనకు బిడ్డలు లాంటి వారే. దేవుడు ఆశీర్వదిస్తే దాసదాసీలు వచ్చారు. మరి దాసదాసీలకు పుట్టినటువంటి బిడ్డలకు కూడా నా బిడ్డలే అని చెప్పి శారమ్మ అనుకున్నప్పటికీ కూడా దేవుడు అనుకోట్లా. అర్థమైందా? దేవుడు నేను చేతకాని వాడిని అనుకున్నావురా అబ్రహామా అని చెప్పి దేవుడు అంటాడు. నేను వాగ్దానం చేశానంటే దానిని నెరవేర్చే దేవుడును. ఎందుకు అపనమ్మకంగా బ్రతుకుతున్నావు నువ్వు? అవిశ్వాసగా బ్రతుకుతున్నావు నువ్వు? మీ ఆవిడికి బుద్ధి లేకపోతే నువ్వైనా చెప్పి బలపరచవచ్చు కదా, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చెప్పి దేవుడు అని ఉండేవాడు కదా. కానీ దేవుడిని అడిగాడా? దేవుడిని అడగల. చాలా జాగ్రత్త. డ్రైవర్ ఒక్క మనుష్యుడు ఏం చేశాడంటే నిద్రపోయాడు. పాపం 40 మంది విద్యార్థులు ఏమీ చేయలా. వాళ్ళు కలలుగా అంటున్నారు. ఏమని? అమ్మా నాన్నలకు చెప్పొచ్చాం మనం. వీడియో తీసుకుని మన భవిష్యత్ తరాల వారికి, మన పిల్లలకి మనం చూపించవచ్చు. కలలుగా అంటున్నారు వాళ్ళు. వీలైతే మరొకసారి రావటానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్ళిన తరువాత చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ లోపల ఏమైపోయారు? వాళ్ళు తీరని లోకానికి వెళ్ళిపోయారు. ఆదాము హవ్వలు చేసినటువంటి దోషం ఈ రోజు వరకు మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ప్రియమైన సోదరుడు సోదరి, ఏదైనా సరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి గనక తప్పు చేసి శోధనలో పడితే ఆ శోధన ఫలము అందరూ అనుభవించవలసిందే. ఒక సంఘములో ఒక తప్పు ఒక వ్యక్తి ద్వారా జరిగిందా, ఆ సంఘానికి అపర్దృష్ట. ఆ సంఘము రాణింపు ఉండదు. మళ్ళా ఆ సంఘము కోలుకోవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే అబ్రహాం గారి విషయంలో దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా అతను చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు ప్రపంచంలో శాంతి లేదు. ఇదిగో ఇవాళ రేపు 3వ ప్రపంచ యుద్ధము రెడీగా ఉంది. ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో తెలియదు, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలియదు, ఏ దేశం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ఎప్పుడు మొత్తం పటంలో నుంచి పోతుందో తెలియదు. ఏం చేస్తారంటే భారతదేశంలో మనం ఉన్నాం, శాంతియుతంగా ఉన్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, మన యొక్క దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు కొట్టుకుని చస్తూ ఉన్నాయి. రాకెట్ల దాడి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇంతవరకు కూడా ఒక్కొక్కరు తప్పు చేస్తే ఎంత ముప్పు ఏర్పడిందో అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రజలే గనక తప్పు చేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి చూద్దాం. దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంటుందో పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన వార్నింగ్ చూద్దామా? 19వ అధ్యాయం ఆదికాండము. బాబా లేచావా? స్తోత్రం, హల్లెలూయా. 6, 7, 8 వచనాలు. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి
తన వెనుక తలుపు వేసి, అన్నయ్యలారా ఇంత పాతకం కట్టుకోకండ్రా, ఇదిగో పురుషుణ్ణి కూడని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, నాకు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వస్తాను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేసుకోండిరా. చదువుతూ ఉన్నప్పుడు ఏమైనా అర్థమైందా మీకు? లోతు నీతిమంతుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పాడు. చక్కగా వాళ్ళు పిల్ల పాపలతోటి ఆ కుటుంబం సొదొమ గొమొర్రాలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి స్థితిలో, అసలు దేవుడంటే భయం లేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యన ఈ నీతిమంతుని యొక్క కుటుంబం జీవిస్తుంది. ప్రపంచ పటములో వీళ్ళను గనక ఉంచినట్లయితే ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది. వీళ్ళ యొక్క సంస్కృతి. వీళ్ళను ఉంచకూడదు. అయితే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి లోతయ్య గారి యొక్క కుటుంబాన్ని తప్పించాలి అని చెప్పి ఆయనే దూతల రూపంలో వచ్చారు. ప్రభువారు దూతల రూపంలో వచ్చారు. తలుపు కొట్టాడు. లోతు గారి యొక్క ఇంటి తలుపు కొడితే తలుపు తీశారు. ఆ వచ్చినటువంటి మనుషుల జాడ ఆ పట్టణ ప్రజలకు తెలిసింది. ఆ పట్టణ ప్రజలు ఏం చేశారంటే గుమిగూడి, లోతయ్య, లోతయ్య, నీ ఇంటికి వచ్చారా దేవదూతలో లేకపోతే ఆ మనుషులో, వాళ్ళని బయటికి పంపించు, మాకు కావాలి, మాకు కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. లోపలుండి నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఈడొచ్చినటువంటి వారు, అయ్యలారా ఏ పురుషుడిని కూడనటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, నేను ఆ ఇద్దరు అమ్మాయిల్ని నేను ఇచ్చేస్తాను, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏమంటున్నాడండి? మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ తండ్రి అయినా అనగలడా? అతిథులకు ఆశ్రయం ఇచ్చి సొంత బిడ్డలకు మీరు అన్యాయం చేసుకోండి అని చెప్పి ఏ తండ్రి అయినా చెప్పగలడా? చెప్పండి. అసలు ఊహకే అందదు ఈ ప్రేమ, ఈ అనురాగం. అంటే వచ్చినటువంటి వారు దేవుని యొక్క సేవకులు, వచ్చినటువంటి వారు దేవుని యొక్క దూతలు. ఆ లోతయ్య గారికి తెలిసిపోయింది. ప్రార్థనాపరుడు. అందులోకి అబ్రహాము గారితో జతకట్టి, అబ్రహాము గారితో నడిచి, అబ్రహాము గారి ద్వారా దేవుని యొక్క విలువలను పెంచుకొని పోషించుకొని కుటుంబాన్ని నడిపించుకుంటున్నటువంటి గొప్ప నీతిమంతుడండి. ఆ నీతిమంతుడిని తప్పించడానికి దేవుడే అబ్రహాము గారికి ఇంటికి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ఎక్కడికి వచ్చారు? లోతు గారి ఇంటికి వచ్చారు. వెంటనే లోపలికి రాగానే తలుపేసేసారు. అయితే ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే చుట్టుముట్టేశారు. 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, 400 మంది ఉంటారు. మాట్లాడుతూ ఉన్నాడు, తలుపులు కొట్టొద్దు, దయించి డిస్ట్రాయ్ చేయొద్దు, దయించి వాళ్ళ అతిథులు మా దగ్గరకు వచ్చారు, వాళ్ళు నేను మీ దగ్గరకు పంపించను, నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. ఇదే మాట కొత్త నిబంధనలో ఉంటుంది. పిలాతు గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళ్తారు. ప్రజలు అరుస్తారు, యేసును సిలువ వేయండి, ఆ బరబ్బను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి, ఆ బరబ్బను విడుదల చేయండి అని చెప్పి. అప్పుడు పిలాతు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసా? లూకాసు సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 25వ వచనం.
ఆ, 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 యేసును వారికి ఇష్టం వచ్చినట్లు, ఇలా చూడండి ఏమిటండి, వారికి ఇష్టం వచ్చినట్లు. ఇక్కడ కూడా లోతు అదే అంటున్నాడు. అయ్యలారా, అన్నలారా, అన్నలారా, అన్నలారా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ పిల్లలు నా పిల్లలు, ఆ పిల్లలు మీ పిల్లలే, అంతే కదా. అన్నలారా అని సంబోధించాడు అంటే నాకున్నటువంటి పిల్లలు కూడా మీ పిల్లలే. ఎవరైనా సొంత పిల్లలను ఏమండి పాడు చేస్తున్నారు అంటే పాడు చేసే వాళ్ళకి అప్పగిస్తాడా? పైగా ఏమని సంబోధిస్తున్నాడు తెలుసా? అన్నలారా అంటున్నాడు లోతు గారు. ఇక్కడ పిలాతు ఏమంటున్నాడు తెలుసా? 23వ అధ్యాయం 25వ వచనంలో, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. ప్రియులరా, ఇష్టము వచ్చినట్టు, ఇష్టము వచ్చినట్టు. లోకంలో అన్నీ మారిపోయాయి. లోకంలో నడిపింపంతా కూడా మారిపోయింది. పెద్దల భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, గురువుల భయం లేదు. అసలు ప్రభుత్వం ఉంది, దానికంటూ ఒక న్యాయం ఉంది, అసలు దాని యొక్క భయము కూడా లేదు. ఇదిగో మొన్న మధ్యన వర్షాలు పడ్డాయి కదా, ఓ చోట ఆ రోడ్డు మీద నుండి నీరు పారుకుంటూ వెళ్తుంది, చేపలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఒక ఆయన తన భార్యను మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఆ రోడ్డు మీదే పాపం భయంతో ఎక్కడైనా పడిపోతామేమో అని చెప్పేసి వస్తూ ఉంటుంటే ఈ చేపలు పట్టుకునే కుర్రోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అని చెప్పేసి అనాలి. ఈ చిన్న చిన్న పిల్లలు కాదు, పెద్దోళ్ళు ఈ వెళ్తూ ఉన్నటువంటి ఆవిడ మీద ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తున్నారు. ఎంత దుర్మార్గం! ఇది 2000 సంవత్సరాల క్రిందట స్టోరీ మనం చదువుకుంటున్నాం, కానీ ఈనాడు మన దగ్గరికి వచ్చేసింది కదా. ఈ నైజం మన దగ్గరికి వచ్చేసింది కదా. వాళ్ళు పాపం తిట్టుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పటికే బట్టలు తడిసిపోయినాయి, మీ వల్ల ఇంకా తడిసిపోయావురా, ఇదేం మర్యాదరా, ఇదేం సంస్కృతిరా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ వెళ్తున్నారు. టీవీలో చూపించారు. ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుడు దయామయుడు. లోతు యొక్క నీతిని బట్టి ఆ ఇద్దరు బిడ్డల్ని జనాలకు అప్పచెప్పలా. లోపల ఉన్నటువంటి దేవదూతలే బయట ఉన్నటువంటి వారికి అంధత్వాన్ని కలగజేశారు. బాగా అర్థం చేసుకోండి. నా ఏసై అయితే అప్పగించబడ్డాడు ప్రజలకి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేశారో తెలుసా? ఒక ఫుట్బాల్ను ఆడుకున్నట్లుగా, ఫుట్బాల్ను తన్నినట్లుగా ప్రభు అని ఏం చేశారంటే అంత భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఆడుకున్నారండి. గుద్దారండి, ముఖం మీద గుద్దారు, ముసుగేసి కాండ్రగించి ఉమ్మేశారు. నీ జుట్టు ఎంత బాగుంటుంది, నీ గడ్డం ఎంత బాగుంటుందని పెరికారు. నీకు ముళ్ళ కిరీటం పెడితే అచ్చంగా రాజుగానే ఉంటావు నువ్వు అని చెప్పేసి ముళ్ళ కిరీటం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. మరి యొక్క లోకం యొక్క పాపము, ఈ లోకము యొక్క తప్పిదాలు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు పాపం వలన వచ్చి జీతము మరణం. గర్భము ధరించుంది, రేపు మాపో కంటది. ఏం కంటది? శాపము ద్వారా వచ్చినటువంటి ఈ గర్భము కంటది. లోకం కన్నప్పుడు దేవుని యొక్క శిక్షకు లోనైపోతుంది. కానీ దయామయుడైనటువంటి దేవుడే గనక దేవుడే ఆ ఇద్దరు రూపంలో లోతు గారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అల్లరిని చూశారు. చూసి ఇంకా తట్టుకోలేకపోయారు. అబ్బా, మా గురించి ఇంత త్యాగమా లోతు, మా గురించి ఇంత త్యాగమా? దేవుడిచ్చినటువంటి ఈ ఇద్దరు పిల్లల్ని ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. నిజంగా ఈరోజు దిశ, నిర్భయ మనం చూస్తూ ఉన్నాం. ఒక అమ్మాయి 5 చేత, ఒక అమ్మాయి 7 చేత
రేప్ చేయబడి ఏమైపోయారు. మరి వందల సంఖ్యలో ఆ ఇద్దరు పిల్లల మీదకి వచ్చి పాడు చేసి చంపేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? చంపేసే దేవుడు కాదు, దేవుడే స్వయంగా ఇంటికి వచ్చాడు కాబట్టి ఆ ఇద్దరు కుమార్తెలను దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు గొప్ప దేవుడు. దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం నడుస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా నడుచుకోవాలో శాసనాలు ఇచ్చాడు. అసలు శాసనాలే లేనప్పుడు యోసేపు అనేటువంటి వ్యక్తి ఎంత అద్భుతంగా బ్రతికాడో. యోసేపు అనేటువంటి యవ్వనస్తుడు పాపము చేయటానికి ఆధారం ఉన్నప్పటికీ కూడా, పాపము చేసే అవకాశము ఉన్నప్పటికీ కూడా, తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా, నేను నిన్ను పడతాను, నిన్ను చంపేస్తాను, నేను వశపరుచుకుంటాను, నా ఉచ్చులో నిన్ను లాక్కుంటాను అని చెప్పి తప్పు తరుముతున్నప్పటికీ కూడా ఆ తప్పుకి అంటకుండా ఏమైపోయాడంట? పారిపోయాడంట. అటువంటి దైవ కృప మనలో ఉన్నప్పుడు, అటువంటి దేవుని యొక్క నీతి మనలో మొలుస్తున్నప్పుడు, దేవుడు మన కుటుంబాలను ఎలా దీవిస్తాడో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి పరలోక గనిగా దేవుడు చూస్తాడండి, మనల్ని ఆశీర్వదిస్తాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా పాపము తరుముతున్నటువంటి సమయంలో, తప్పు తరుముతున్నటువంటి సమయంలో అవకాశం ఇవ్వక యోసేపు పారిపోయాడు. పారిపోయి నీతిగా జీవించాడు. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క చట్టం ఏంటో తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు. నేను గోతులో పడినప్పటికీ కూడా కొరప్రాణంతో దేవుడు రక్షించాడు అని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించుకున్నాడు. పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత దేవుని యొక్క కృప ఉంది కాబట్టి అన్నల దగ్గరికి పంపించకుండా ఎక్కడికి అమ్మబడేటట్లుగా దేవుడు చేశాడంటే, వ్యాపారస్తులకి, ఇస్మాయిలీలకి అమ్మబడేటట్లుగా నన్ను దేవుడు చేశాడు. ఆ దేశంలో లేకుండా పరాయి దేశంలో ఉండడానికి దేవుడు నన్ను తీసుకుని కష్టంగా ఉన్నప్పటికీ కూడా నన్ను జీవంతో ఉంచాడు అంటే దేవునికి స్తోత్రమే. చిట్ట చివరికి అతనికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పెంచిన తల్లే అతని మీద కన్నేసి నన్ను వాడుకో అని చెప్పి అంటున్నప్పటికీ కూడా కన్న తల్లిగా భావించుకుని పారిపోతూ ఉంటాడు. అటువంటి మంచితనం ఆయనలో ఉంది కాబట్టి పరాయి దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. ఆమేన్. పరాయి దేశంలో ఏం చేశాడండి? ప్రధానమంత్రిగా. ఆ మంత్రిత్వం ఇంకా చనిపోయేంత వరకు కూడా ఊడిపోలేదు, తొలగిపోలేదు. రాజులు మారుతున్నారు కానీ అతని యొక్క అధికారము తీసివేయబడలేదు. ఎస్, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నా ప్రభువుకి కూడా శోధనలు వచ్చినాయి, తప్పు చేసే అవకాశాలు ప్రభువుకు కూడా వచ్చినాయి అంట. ఈయన చేత తప్పు చేయించాలి, ఈయన ద్వారా మనము తప్పు చేయించుకోవాలన్నటువంటి శోధనలు కూడా వచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం. చూద్దామా? చూడండి, హెబ్రీ రాసినటువంటి పత్రిక 4:15. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆమేన్. ఏమండి, ఒక టాలెంట్, ఒక తలాంతు ప్రభు మనకి ఇస్తేనే మనం ఏం చేస్తున్నామంటే భూమి మీద నడవటం లేదు. కానీ ప్రభువు ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఏమండి, ఎంత అధికారము కలిగినటువంటి వాడు. ఇంకా ఆయన మీద పడుతున్నటువంటి జనము, ఆయన రాసుకుంటూ పూసుకుంటూ వెళ్తున్నటువంటి అమ్మాయిలు, ఒకసారి ఆలోచన చేయండి. ఆ చరిత్ర అంతా కూడా రాయబడలేదండి దేవుని యొక్క గ్రంథంలో. అర్థమైంది? మనలాగే రక్తమాంసములు ఉన్నటువంటి ఆయన కదా. పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ పూర్వకాలంలో ఉన్నటువంటి యోసేపు ఎలాగైతే తప్పించబడి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆశీర్వదించాడో, అలాగునే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో కూడా శోధించబడ్డాడంట, ప్రతి విషయంలో కూడా. కానీ పాపము లేనివానిగా. ఎస్, ఏం చేతనంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవయవాల్లో ప్రతిదీ కూడా పాపం చేస్తుంది, తప్పు చేస్తుంది.
శరీరంతో తప్పు చేయకపోయినా కన్నుతో తప్పు చేస్తాం. కన్ను మూసుకున్నట్లయితే నోటితో తప్పు చేస్తాం. నోరు తప్పు మూసుకున్నట్లయితే హృదయంతో తప్పు చేస్తాం. హృదయం మూసుకున్నట్లయితే ఆలోచనతో తప్పు చేస్తాం. ఇంత అవకాశం తప్పు చేయటానికి. ఈ తప్పులన్నీ కూడా గ్రహించేవాడు పరమాత్ముడు ఉన్నాడు కదా. కానీ మన మీద అయితే నేరం మోపుతాడేమో కానీ సైతానిగాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఏ నేరము కూడా మోపలేనటువంటి వాడు. ఒకవేళ మన మీద మోపినప్పటికీ కూడా క్షమించు నాయనా అని చెప్పి ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి మనం ఏడ్చినట్లయితే మన పక్షంగా మన యేసయ్య ఏం చేస్తాడంట? ఉత్తరవాదిగా ఉంటాడంట, అంటే లాయర్గా ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, దేవాది దేవుడు మనకి ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. దానిలో పొందుపరచబడినటువంటి మాటలను బట్టి దేవాది దేవుడు యేసయ్య మనకు మాదిరిగా జీవించి చూపించారు. ఆ యొక్క పరిశుద్ధతను మనం కలిగి ఆయన వలె మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.